ఏదులాపురం మున్సిపాలిటీలో శుక్రవారం రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి పర్యటించి పలు సీసీ రోడ్లు డ్రైన్ నిర్మాణాలు పార్క్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన నిర్వహించారు. మొత్తం 2.7 కోట్ల పనులను ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ ఏదులాపురం మున్సిపాలిటీని రాష్ట్రంలో రోల్ మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దారని, ఇక్కడ మరిన్ని మౌలిక వసతుల అభివృద్ధి అవసరమని తెలిపారు. సుమారు 15,77,00,000 రూపాయలతో ఈ మున్సిపాలిటీ కాకముందు అనేక రోడ్లకి, డ్రైన్లకి, అభివృద్ధి కార్యక్రమాలకి, కలవట్లకి శంకుస్థాపన చేసుకొని కొన్ని పూర్తి చేసుకున్నాం. కొన్ని పూర్తయ్యే స్థాయిలో ఈనాడు ఉన్నాయి. ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో అర్హులైన పేదవాళ్ళందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని నాదే. ప్రభుత్వం ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉందో, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన ఏ అభ్యర్థి వచ్చినా మనస్ఫూర్తిగా మీ దీవెనలు, మీ ఆశీస్సులు ఉండాలి అని, ఉంటాయని మనస్ఫూర్తిగా మీ ఇంటి పెద్ద కొడుకుగా మీ సీనన్న కోరుతూ ఈ 2 సంవత్సరాలలో సుమారు 15,77,00,000 రూపాయలతో ఈ మున్సిపాలిటీ కాకముందు అనేక రోడ్లకి, డ్రైన్లకి, అభివృద్ధి కార్యక్రమాలకి, కలవట్లకి శంకుస్థాపన చేసుకొని కొన్ని పూర్తి చేసుకున్నాం. కొన్ని పూర్తయ్యే స్థాయిలో ఈనాడు ఉన్నాయి. ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో అర్హులైన పేదవాళ్ళందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని నాదే.